జగన్మోహన్ రెడ్డినో చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్నో కాదని కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూడాలి? కాపుల్ని బీసీలు చేర్చుతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు, వాళ్ళ కుటుంబ వ్యవహారం, దీని మీదనే పిసిసి అధ్యక్షురాలు ఎక్కువగా మోహరించారు. లాంతర్లు పట్టుకుని రోడ్లో ముట్ట విజయవాడ పొరవీధుల్లో మా మేడం గారు తిరిగారు. చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నమ్మి ఇలాగే 151 స్థానాలు సింగిల్గా ఇచ్చారు. అనిల్ కుమార్ గారు కటౌట్లు వెలిసాయేంటి? ఒక పక్క షర్మిల గారు, ఇంకొక పక్క అనిల్ కుమార్ గారు. అనిల్ గారు మంచి వ్యక్తి, నిష్కల్మషం లేని వ్యక్తి, నిజాయితీపరుడు, అబద్ధాలు ఆడినవారు. అంతా నడిపిస్తుంది షర్మిల గారు వెనకాల నుంచి చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఆ విజయసాయి రెడ్డి గారికి ఆ మంత్రులకి సిగ్గు సేర ఉండాలి. ఎందుకంటే తర్వాత ఎందుకు ఆమెలో మార్పు వచ్చిందంట? రాష్ట్ర భవిష్యత్తు కోసం మార్పు వచ్చింది. అన్నను కూడా ఆయన వేసిన బాటలో ఆయన కోసం పనిచేస్తున్నారు. ఎవరో నడిపించేంత అసమర్థురాలు షర్మిల గారు కాదు. అన్నను సైతం ఓడగొట్టడానికి సిద్ధపడింది. బీసీ సంఘం అధ్యక్షులుగా ఉండి నాగరాజు గారు చేసిన పోరాటం ఏంటి? మనం ఆ పోరాట ఫలితమే కదా. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా అని తన పంధాన్ని తాను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు ఎవరూ కనబడట్లేదు, కానీ ఉన్నవాళ్ళు బలోపేతం చేసుకునే దిశగా వెళుతున్నామనేది వాళ్ళు చెప్తున్న విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రానికి బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉండి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ తరపున కంటెస్ట్ చేసి ప్రస్తుతం ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్గా మొన్న ఈ మధ్యనే బాధ్యతలు స్వీకరించిన సొంటి నాగరాజు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం నాగరాజు గారు. నమస్తే గోపి గారు. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సంతోషంగానే ఫీల్ అవుతున్నారా? అంటే రాష్ట్రానికి బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్న మీరు ఒక పార్టీకి ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్గా వెళ్ళడం అంటే ఇది ప్రమోషనా లేదా మీ స్థాయిని ఏమన్నా తగ్గించుకున్నట్ట? అట్లే లేదు. ఇప్పుడు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా అదే పోరాటం నేను చేసేది. ఏదైతే బీసీలకి రాజ్యాధికారం రావాలి, ఎస్సీలు బీసీలు మైనార్టీలు కలిసి పనిచేయాలి అనే నినాదం ఏదైతే ఉందో బీసీ సంఘాల్లో, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసే పని కూడా అదే నాది. అంటే రాజకీయాల్లో కొన్ని పరిధులు ఉంటాయి కదా. రాజకీయాల్లో పరిధులు ఉంటాయి, కానీ ఈ ప్రాంతీయ పార్టీల్లో ఉన్న పరిధుల కన్నా నేషనల్ పార్టీల పరిధులు భిన్నంగానే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైనా నెమ్మన వర్గాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రశ్నించే విధంగా నేషనల్ పార్టీ ఉంటుంది. అలాగే ఏదైతే బీసీ అధికారం కోసం మనం ప్రయత్నిస్తున్నామో దానికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తారు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఒక ఉద్యమ నాయకుడిగా వెళితే చూసే దృష్టికోణం వేరే ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా వెళ్ళి డిమాండ్ చేస్తే చూసే దృష్టికోణం వేరే ఉంటుంది. ఆ కోణాల్లో రాజకీయ పార్టీ నాయకుడిగా వెళితే కొంత జాప్యం జరగవచ్చేమో, కొంత రాజకీయ ఉద్దేశాలు ఆపాదించుకొని చూడొచ్చేమో మీరు తీసుకెళ్లే సబ్జెక్ట్ని. అదే ఉద్యమ నాయకుడిగా ఉంటే మీరు తీసుకునే ఫలితం వేరే ఉంటుంది కదా. ఉద్యమ నాయకుడిగా ఉండడమే బెటర్ ఏమో కదా. మా అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. ఓకే, అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. రాజ్యాధికారం రావాలంటే రాజకీయాల్లో ఉండాలి. ఒక ఎంపీటీసీగా, సర్పంచ్గా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేయి తప్పదు కదా. గెలవాలి కదా. అవును, గెలవాలి. ఉద్యమం నుంచి చేసేదంతా రాజ్యాధికారం కోసమే కనుక కంపల్సరీగా ఏదో పార్టీ నుంచి పోటీ చేయక తప్పదు. ఏదో మా బీసీ సంఘాలు కానీ ఎస్సీ సంఘాలు కానీ వాళ్ళ రాజ్యాధికార దిశగా రీచ్ అవ్వాలంటే అది ఏదైతే ఈ సంఘాల నుంచి బలోపేతం చేసిన నాయకులు, ఇప్పటి వరకు మేము తయారు చేసిన నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ రేపు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బలోపేతం చేస్తాం. అంటే ఒకవేళ మీరు రాజ్యాధికారం బలోపేతం అవ్వాలని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కాదేమో కదా మీకు తగిన ప్లాట్ఫామ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఉంటే తెలుగుదేశం పార్టీయా లేదా వైఎస్ఆర్సీపీయా, లేదంటే ఈ రెండూ కాదనుకుంటే జనసేన పార్టీయా. అంతేగాని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి రాజ్యాధికారం అని అంటే కొంచెం నవ్వొస్తుందేమో జనాలకి. గోపి గారు, ఇప్పుడు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉన్నారా?
ఉన్నారుగా, మీరేగా ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా, ఉమ్, ఇచ్చింది కదా. ఉమ్, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఉమ్, అప్పుడు మూడు ముక్కల ఆటలాగా తయారైంది ఆంధ్రప్రదేశ్. జనసేన పార్టీ కాపు వర్గానికి చెందిన పార్టీగా, టీడీపీ పార్టీ కమ్మ వర్గానికి చెందిన పార్టీగా, వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి కన్నా పార్టీ కాకుండా ఒక రెడ్ల పార్టీ లాగా తయారు చేశారు, 4-5 రెడ్లు కలిపి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఒకే ఒక పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని మేము నమ్ముతున్నాం. మీరు నమ్ముతున్నారు, జనాలు నమ్ముతారు. ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులని చూస్తుండే ఏ వర్గాలకు సంబంధించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకే అగ్రతాంబోలు ఇస్తున్నారు, కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఎక్కడ పట్టించుకుంటున్నారు? అందుకని పార్టీకి రావాల్సిన అవసరం వచ్చింది. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని ఆహ్వానించాల్సి వచ్చింది. మరి మీరు రెడ్ల పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే ప్రయత్నంలో ఏం చేయగలిగారు? ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేరు, షర్మిలా రెడ్డి పిసిసి అధ్యక్షురాలు. రాజశేఖర రెడ్డి గారి పాలన చూశారు. అవును, రాజశేఖర రెడ్డి గారి పాలనలో కులాలుగా విభజించి పాలించిన పరిస్థితులు ఉన్నాయా? లేవు కదా. అలాగే గతంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. వీళ్ళందరూ ఎలా పరిపాలించారో రాజశేఖర రెడ్డి గారు ఎలా పరిపాలించారు. రాజశేఖర రెడ్డి పరిపాలన కానీ స్ఫూర్తిగానే మేమందరం ముందుకు వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది రాజశేఖర రెడ్డి గారిని, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ నమ్మలేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నమ్మలేని పరిస్థితులు ఒకవేళ ఉంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేశారు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 19లో చంద్రబాబు నాయుడిని కాదనుకున్నారు, 24లో చంద్రబాబు నాయుడిని కాదనుకున్నారు. ఆల్టర్నేటివ్గా మీ వైపు చూడాలి కదా, చూడలేకపోయారు మరి జనం 24లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టి 151 స్థానాలు ఇవ్వడానికి గల కారణం రాజశేఖర రెడ్డి గారి లాగా పరిపాలన చేస్తారనే నినాదాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మాం. మేమంతా నమ్మాం. ఆ రోజున బ్రదర్ అనిల్ గారు కూడా నమ్మారు రాజశేఖర రెడ్డి గారు. నమ్మాం సార్, నమ్మాం. అదేవిధంగా బీసీలు ఎస్సీలు మైనార్టీలకు ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారు ఎలా హక్కును చేర్చుకున్నారో అదేవిధంగా హక్కును చేర్చుకుంటారు అనుకున్నాం. కానీ కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా ఆయన చేసిన పరిపాలన చూసాం. కాపుల్ని బీసీలు చేర్చుతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలని ఒక తాటి మీదకి వచ్చి పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. మరి ఆయన దరిద్రమైన పరిపాలన చేశాడు. కులాలను కానీ మతాలను కానీ అన్నింటిని విస్మరించి ఆయన ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలన చేశాడు. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కానీ నమ్మాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టాం. మళ్ళీ అదే స్థానంలో మళ్ళీ ఈ 5 నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తున్నారు. మరి నేను అంటున్నది అదే, ప్రజలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలంటే 10 ఏళ్ళు వాళ్ళిద్దరూ పరిపాలించారు కదా, అయిపోయింది కదా, మీ వైపు ఎందుకు చూడలేదంటే మీరు ఆ స్థాయిలో బలోపేతం కాలేదు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకురాలు లేరు ఆ రోజున. ఇప్పుడు షర్మిలా రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ అందిస్తారని మా నమ్మకం ఖచ్చితంగా. అందుకే నెక్స్ట్ ఎన్నికలకు ముందేగా పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. ఎన్ని రోజులు సార్? ఎన్ని రోజుల ముందు? ఎర్లీగా కదా. ఒకవేళ రైట్ టైంలో బాధ్యతలు తీసుకొని మీ వైపు చూసేవాళ్ళు ఖచ్చితంగా, ప్రజలు ఖచ్చితంగా చూసేవాళ్ళు. సార్, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటి వరకు వెంటిలేటర్ మీద అని మాట్లాడుతూ వచ్చారు. వెంటిలేటర్ మీద కూడా ఎక్కడుంది, ఏ బెడ్ మీద ఉంది అనేది కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఆ పార్టీలోకి వెళ్ళిపోయి రాజ్యాధికారం అని అంటారు నాగరాజు గారు. బీసీలు లేకపోతే మిగతా సామాజిక వర్గాలు మిమ్మల్ని నమ్మేది ఎట్లా అంటున్నారు సార్? ఇప్పుడు వరకు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ పరిపాలన చేసిన పార్టీలు ఏంటి? గుండుసూది నుంచి రాకెట్ వరకు కనుక్కున్న పార్టీ, అభివృద్ధి ప్రతి కంపెనీని తీసుకొచ్చిన పార్టీ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీయే కదా, అవునా కదా? గుండుసూది దగ్గర నుంచి రాకెట్ వరకు పరిశ్రమలు కానీ, తయారీ యంత్రాలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఈ రోజున అభివృద్ధి చేస్తున్న వీళ్ళ వ్యవస్థను కానీ తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ప్రాంతీయ పార్టీలతో పోలుస్తారండి కాంగ్రెస్ పార్టీని. ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఎలా తయారైంది? మిమ్మల్ని నమ్మట్లేదు కదా మీరు అంటున్నారు. ఈవెన్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ పార్టీయే కట్టించింది కాదంటంలా. ఎస్, కానీ కాంగ్రెస్ పార్టీ వైపు చూసే పరిస్థితి లేదు కదా. 2014లో ఏం జరిగింది రాష్ట్ర విభజన తర్వాత? సార్, రాష్ట్ర విభజన జరిగిన
ఆ బాధలో మేమంతా ఉన్నాం. ఖచ్చితంగా ఇలా జరగకుండా ఉండాల్సింది, ప్రత్యేక హోదా ఇచ్చి జరిగితే బాగుండు అనే ఆ డిప్రెషన్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కానీ ఏదైతే ఆ రోజున ఆ విభజన జరిగిందో అప్పుడు ఇప్పుడు కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ రోజు చెప్పాం. కానీ మా దరిద్రం బాగోక బీజేపీ పార్టీ వచ్చి ఈ రోజు వరకు ప్రత్యేక హోదా సాధించారా? ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా ఉపయోగం పొందిందా? ఇప్పటి వరకు లేదు కదా. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఉంటే చేసి ఉండేవాళ్ళు. ఖచ్చితంగా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే మొట్టమొదటి సందుగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాని పదే పదే చెప్తున్నారు. ఇదే మీ నినాదమా? ఎస్. ఆంధ్రప్రదేశ్లో శర్మిలా గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తారు. ఆ పరిస్థితి ఉందా సార్? రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా. మొన్నే త్రుటిలో తెప్పింది అంతే. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఖచ్చితంగా. మొన్న ఈ మధ్యలో కాలంలోనే హర్యానాలో బీజేపీ ఓడిపోతుందని ఎన్నో సర్వేలు చూసుకుంటా వచ్చాం. అక్కడ కూడా బీజేపీ గెలిచింది. అది ఏం జరిగిందో మీకు తెలుసు. నా నోట ఎందుకు చెప్పిస్తారు? ఏం జరిగింది మీకు తెలుసు. ఏం జరిగింది సార్? ఏం జరిగింది మీకు తెలియదా? సక్రమంగా ఉపయోగించుకోలేదు, ఆపును కలుపుకోలేదు కాంగ్రెస్ పార్టీ. ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ తప్పిదాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది సార్. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే పక్షాన కుల రాజకీయాలు కావచ్చు, మత రాజకీయాలు కావచ్చు, నరేంద్ర మోడీ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారడానికి కారణం ఆ ఎలక్షన్సే. ఏంటి సార్? చెప్పండి సార్, మాకు తెలియాలి కదా. ఏంటా నీచం? ఆ మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వం సార్. అవును కాదంటారా? ఎంతకాలం చెప్తారు సార్ ఈ మాట? అవునా కాదా? ప్రజలను నమ్మించలేకపోయారు. ఇంతకాలం పాటు ప్రజలను నమ్మించలేకపోయారు. ఎప్పుడో 1962 నుంచి ఈ విషయం చెప్తూనే ఉన్నారు కదా సార్. కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా మతాల మీద మాట్లాడిందా? కులాల మీద మాట్లాడిందా? 92 నుంచి. మరి మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు? 15 సంవత్సరాలు బీజేపీని గెలిపించారు కదా. 3 పర్యాయాలు ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనండి 3 పర్యాయాలు బీజేపీని గెలిపించారు కదా. మీరు మతాల గురించి మాట్లాడాలా, కులాల గురించి మాట్లాడాలా? మిమ్మల్ని ఎందుకు నమ్మట్లేదు జనాలు? ఇప్పుడు ఎందుకు నమ్మారనే చెప్తున్నాం. ఇప్పుడు రామ మందిరం కట్టారు సార్ అయోధ్యలో. రామ మందిరం కట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మతాన్ని అంతా ఇక్కడికి తీసుకొచ్చి రాముడు ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదని నమ్మించే ప్రయత్నం చేశారు. మరి అక్కడ ఎంపీ ఎవరు గెలిచారు? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా లేదా? అంటే నరేంద్ర మోడీ ఓడిపోయినట్టేనా కదా? అదొకటే కొలమానం అంటారా? ఖచ్చితంగా మార్పుకి సంకేతం. ఆయన చేస్తున్న గ్లోబల్ ప్రచారానికి విరుగుడు అయోధ్య. రైట్. మన రాష్ట్రం విషయానికి వద్దాం. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డినో, చంద్రబాబు నాయుడునో, పవన్ కళ్యాణ్నో కాదని కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూడాలి సార్ జనాలు? ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి నీచమైన బండబూతులు తిట్టడం, ఒకరినొకరు వ్యత్యాసం సోషల్ మీడియాలో తిట్టడం కానీ ఏమైనా జరిగినాయా? అప్పట్లో సోషల్ మీడియా ఎంత విస్తృతి లేదు సరే. మీడియాలో కూడా ఇలాంటి ప్రచారాలు ఎప్పుడైనా జరిగినాయా? ఒకరినొకరిని ద్వేషించకుండా ఒకరిపై ఒకరి కక్ష 307లో కేసులు కట్టే నాయకుల మధ్య విభేదాలు, అలాగే కార్యకర్తల మధ్య విభేదాలు, రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా వీళ్ళ పర్సనల్ తీసుకొచ్చి జనాలకు ఆపాదించే పరిస్థితులు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారి, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సొంత ఎజెండాతో పరిపాలన చేస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి ఉపయోగపడేది ఏముంది? ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన ఒక 5 ఏళ్ళు చేశాడు, ఈయన ఒక 5 ఏళ్ళు చేశాడు. ఏమైనా రాష్ట్రం అభివృద్ధి వెళ్ళిందంటారా? లేదు కదా. మళ్ళీ అభివృద్ధి పదం నడవాలంటే షర్మిల గారి నాయకత్వంలో ముందుకు రావాలంటే అంటే ఇదొక్కటే నినాదమా? ఇదొక్కటే విధానంలో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారా జనాలు? అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో బూతులు లేవని, గతంలో కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో ఇలాంటి వికృత ప్రచారాలు లేవని కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా ఒక వికృత చేష్టలు నాయకులు చేస్తున్నారు, వికృతమైన చేష్టలు. ఇప్పుడు రాజకీయాల్లో యువత రావాలని అనుకుంటున్నాం. ఇలాంటివి చేస్తే రాజకీయ నాయకులు యువత ముందుకు వస్తారా? అలాంటి చేసేవాళ్లే ముందుకు వస్తారుగా. అలాంటి చేసే యువతే ముందుకు వస్తారు కదా. అలాంటివి చేయడం ఇప్పుడు ఒక టీవీ పెట్టాలంటే తల్లిదండ్రులు కూర్చుని ఫ్యామిలీగా ముందు చూడాలంటే, న్యూస్ చూడాలంటే భయపడే పరిస్థితులు. ఎందుకు ఈ బూతులు ఏంటంటే పిల్లలు పాడైపోతున్నారు అనే పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. అంటే నేను అంటుంది ఆ ఒక్క విషయం గురించి కాంగ్రెస్ పార్టీ వైపు లేకపోతే ఇంకో పార్టీ వైపు చూస్తారా? ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అభివృద్ధి ఏమైనా చెందిందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారు. వీళ్ళిద్దరిని చూశారు కదా, వీళ్ళు ఏదో చేస్తారని.
చేశారా? చేయలేదు కదా. మరి నెక్స్ట్ ఎవరికి అవకాశం కావాలి, రావాలి? ఎవరు కోరుకుంటున్నారు? ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఇవ్వాలా? కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు ఖచ్చితంగా. షర్మిల గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది. కానీ ఇక్కడ నాగరాజు గారు జరుగుతున్నదంతా జగన్మోహన్ రెడ్డి, షర్మిల, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు, వాళ్ళ కుటుంబ వ్యవహారం, దీని మీదనే పిసిసి అధ్యక్షురాలు ఎక్కువగా మోహరించారు. ఇదే చర్చల్లో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రజల తరపున మీరు ప్రశ్నిస్తున్న అంశాలు ఏం బయటికి రావట్లేదు. మాకు సరైన మీడియా లేదు కదా సార్. సాక్షి మీడియా ఉంది, సాక్షి చెప్పుకుంటుంది. టీడీపీకి మీడియా ఉంది, టీడీపీ చెప్పుకుంటుంది. మేము ఫోకస్ చేసేది ఇప్పుడు సూపర్ 6 మీద ఫోకస్ చేస్తున్నాం ప్రజలకు అందాలని. కానీ అవన్నీ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో మాట్లాడిన విషయం మాత్రమే బయటకు వస్తుంది. మాకు మీడియా లేకపోవడమే ఇదంతా. ఏం చేశారు మరి మీరు? జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడడం తప్ప, ఎలక్షన్లకు ముందు వివేకానంద రెడ్డి హత్య కేసు తప్ప ఇంకేమన్నా మాట్లాడారా? ఎలక్షన్ల తర్వాత ఆస్తుల గొడవకు సంబంధించి తప్ప ఇంకేమన్నా హైలైట్ అయిందా బయట? సార్, ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయింది. 5 నెలల్లో మా షర్మిలారెడ్డి గారు ఏదైతే ఉచిత బస్సు మహిళలకు అన్నారు, దాని మీద ఉద్యమాలు చేయలేదా విజయవాడలో? అది బయటకు చూపించరు. జగన్మోహన్ రెడ్డిని ఏదో అన్నారని చెప్పి దాన్ని మాత్రం హైలైట్ చేస్తారు. అలాగే గ్యాస్ గురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయలేదా? అదే పవర్ ఛార్జీలు పెంచారన్న లాంతర్లు పట్టుకుని రోడ్లో ముట్ట విజయవాడ పురవీధుల్లో మా మేడం గారు తిరిగారు నిరసన కార్యక్రమాలు. అవి మీరు చూపించరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టారా, జగన్మోహన్ రెడ్డిని పొగిడారా, షర్మిలారెడ్డి గారు ఏమన్నారు, ఈ తప్ప మేము చేసే ప్రజలకు ఉపయోగపడే ఏవి మీరు చూపించట్లా. మీకు ఎందుకు లేదు మీడియా? మీరు చేసుకోవచ్చుగా డెవలప్. ఒకవేళ మీరు అలా అనుకుంటే మీరు కూడా డెవలప్ చేసుకోవచ్చు కదా. అది ఇష్టానికి తెలియజేస్తాం త్వరలో. సార్, నేను అంటుంది అదే, కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో ఈ అంశాలు కాకుండా మోహన్ రెడ్డిని వ్యక్తిగతమో లేకపోతే ఇంకొకళ్ళని వ్యక్తిగతమో ఇవి కాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడితే కదా. లేదా ఆల్రెడీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఏమొస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పర్సనల్ గురించి మేము ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు. వాళ్ళ ఆస్తుల తగాదాల గురించి వాటి గురించి మీరు హైలైట్ చేస్తున్నారు తప్ప వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళ పర్సనల్ మీ కాంగ్రెస్ అధ్యక్ష భవనం నుంచే కదా మీ అధ్యక్షురాలు మాట్లాడారు. ఏదైతే ఈ పరిపాలన 5 నెలల్లో పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తిగా ఉందో దాని మీద మాట్లాడుతుంటే మీడియా సోదరులు అడిగినప్పుడు ఇది అరగంట జరిగిన ప్రెస్ మీట్లో ఈ 2 మినిట్స్ మాత్రమే ప్రచారం చేస్తున్నారు. అరగంట జరిగిన ప్రజల కోసం సంబంధించిన సమస్యల గురించి మాట్లాడింది మాత్రం పక్కకు తొలగించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిందే హైలైట్ చేస్తున్నారు. మరి అదేదో అది ఎందుకని? మరి అదేదో మేము ఇక్కడ రాజకీయాలే మాట్లాడతాం, పర్సనల్ వ్యవహారాలు మాట్లాడడం అని తప్పుకోవచ్చు కదా మీ అధ్యక్షురాలు. అదే చేశారు కదా. కానీ అరగంట మాట్లాడి ఏడ్చి మీడియా ముందు అందరి పేర్లు ప్రస్తావించి ఇంత చేసిన తర్వాత తప్పుకున్నారు. అది ఏదైతే అది పర్సనల్ విషయం చెప్పారు. వాస్తవం ఇది కాదు అన్న, మీరు తెలుసుకోండి, మీరు మధ్యలో ఉన్నారు, ఆ రోజున అన్నీ తెలుసు, అది చెప్పిన మాట వాస్తవం కాదా? మీకు తెలియదా? మీడియా సోదరులు ఇంతకాలం ఉన్నారు, విజయసాయి రెడ్డికి ఏం తెలియదా? ఆయన అబద్ధం సాక్ష్యాలు చెప్పారనే కదా మేడం గారు బాధపడింది. అంటే పర్సనల్ విషయాలు అక్కడ వచ్చి చెప్పుకుంటే ప్రజలు ఎట్లా తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీని అని? మొత్తం అయిపోయిన తర్వాత మీడియా సోదరులు అడగబట్టి చెప్పారు అంతే. అది లేదా చెప్పాల్సిన ఇంటెన్షన్ ఏం లేదు. సరే, మీకేమన్నా హోప్ కనపడుతుందా ఆంధ్రప్రదేశ్లో? ఖచ్చితంగా. ఎట్లా? ఈరోజు చూస్తున్నాం కదా, ప్రజా పరిపాలన చూస్తున్నాం కదా. ఏం చూస్తున్నాం? చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు. దేశ చరిత్రలో లేవు ఈ రకంగా. 93% వన్ సైడ్ కొట్టేశారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నమ్మి ఇలాగే 151 స్థానాలు సింగిల్గా ఇచ్చారు. మరి 11 స్థానాలకి పరిమితం అయిపోలేదా? 11 స్థానాలకి పరిమితం అయిపోలేదా? అంటే జనాలు ఏమైనా పిచ్చోళ్ళ ఏంటి? వీళ్ళు చేసే పనులన్నిటికీ యాక్సెప్ట్ చేయటానికి కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళందరూ తెలివిగా వ్యవహరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటను పట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అదే బాట పట్టారు. త్వరలో ఆయన కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఏ బాట పట్టారు చంద్రబాబు నాయుడు? 5 నెలల్లో నేను సూపర్ 6 అన్నారు, ఇప్పటి వరకు ఏది అమలు చేయలేకపోయారు కదా. గ్యాస్ సిలిండర్లు కానీ వస్తున్నారు. మన దీపావళికి గ్యాస్ సిలిండర్ ఇచ్చారు అన్నారు అంతే. పెన్షన్లు పెంచుతామన్నారు. పెన్షన్లు పెంచి ఇచ్చి ప్రతి నెల మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఎక్కడుంది?
అయితే కరెంట్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పెంచారని 2 సార్లు పెంచారని 15,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పెంచారని ఆర్భాటం చేశారు. ఈ రోజున 5 నెలలు తిరగకముందే 30,000 కోట్ల వరకు భారం వేశారు. ఇదేనా? అంటే ఈ సూపర్ 6 పథకాలు అమలవుతాయి అన్న నమ్మకం మీకు లేదు? చేయాలి కదా, ఇన్ టైంలో చేయాలి కదా, చెప్పిన హామీలను నెరవేర్చాలి కదా. అంటే ప్రజల మీద భారం వేసి నెరవేరుస్తారా? ఇప్పుడు గ్యాస్ పథకం దీపావళికి రిలీజ్ చేశానని చెప్పి 30,000 కోట్లు ఈ కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకున్నట్టుగా రూపాయి ఇచ్చి 5 రూపాయలు ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తే ఎలా? అదే కోరుకున్నది. ఏం ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు? 30,000 కోట్ల రూపాయలు సర్ఛార్జీల పేరుతో పెంచారా లేదా? కరెంట్ ఛార్జ్. దీపం పథకానికి ఎంత ఖర్చు అవుతుంది? 5,000 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఇప్పుడు ఈ 5,000 కోట్లు ఇచ్చి 30,000 కోట్లు తీసుకుంటున్నారు. ఇదా మేము కోరుకున్నది? సూపర్ 6 అంటే ఇదా? మరి సమీప భవిష్యత్తులో జరగబోతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ చేయొచ్చు కదా. అధిష్టానం మాట్లాడుతుంది దాని విషయం. అంటే ఒకవేళ దీని మీద ప్రజలు వ్యతిరేకంగా ఉంటే మీ వైపు చూస్తారేమో కదా. తప్పకుండా. జగన్ని చూశారు, చంద్రబాబుని చూస్తున్నారు. ఒకవేళ వ్యతిరేకత ఉంటే మీ వైపు చూస్తారు కదా, పోటీ చేయొచ్చు కదా. తప్పకుండా. పోటీ పెడతారా? మరి అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు. మరి ఆ విషయాన్ని గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఇప్పటివరకు చర్చ జరగలేదు. మీరు ఒక ఓబీసీ చైర్మన్గా ఉన్నారు, మీరు ఇప్పటి వరకు గట్టిగా చెప్పలేకపోతున్నారు ఆ విషయం. అధిష్టానం ఖచ్చితంగా నిర్ణయం. ఆల్రెడీ రాజకీయ పార్టీలు అభ్యర్థుల్ని దింపి ప్రచారాలు చేసుకుంటూ వెళతా ఉన్నాయి. ఇటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అభ్యర్థుల్ని ప్రకటించి కూడా మేము బహిష్కరిస్తున్నామని బహిష్కరించేసింది. మరి వాళ్ళు ఎందుకు పోయారో తెలియదు. కానీ మీరు మాత్రం అటువైపు అసలు దృష్టి సారించలేదు. జాతీయ పార్టీ మేము ఎదుగుతాం, జనాలు ఉన్నారని చెప్తారు. సాధించలేదు. మీరు ఎలా అనుకుంటారు సార్? దాని మీద దృష్టి పోటీ పెట్టండి సార్, తెలిసేది అక్కడే కదా. అప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఎవరెవరు ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, ఎవరిని పెట్టాలి ఏంటి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పలేను కదా పలానా పేరు అని. ఏం చర్చ జరిగింది అసలు అని అంటున్నా నేను. ఖచ్చితంగా దాని మీద శర్మిలారెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు, త్వరలో తెలియజేస్తాం. ఇక్కడ మొన్న మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు నాకు ఒకటి కాస్త విచిత్రంగా అనిపించింది. మీరు బాధ్యతలు 8వ తేదీన తీసుకున్నట్టు. మీరు బాధ్యతలు తీసుకునే కార్యక్రమమా అది, లేకపోతే మచిలీపట్నంలో మీరు బాధ్యతలు తీసుకునేటువంటి కార్యక్రమమా, లేకపోతే అది బ్రదర్ అనిల్ కుమార్ గారి సువార్త మహాసభలా? ఎలా అనుకుంటారు మీరు? మరి అనిల్ కుమార్ గారి కటౌట్లు వెలిసాయేంటి? ఒక పక్క షర్మిల గారు, ఇంకొక పక్క అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ గారితో నా సాహసం మీకు తెలియంది కాదు. గత జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ముందు నుంచి వాళ్ళ కుటుంబంతో నేను సన్నిహితంగా ఉన్నాను. ఖచ్చితంగా ఆ అన్నంటే నాకు అభిమానం. కానీ ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా, రాజకీయాలతో సంబంధం లేదు. అప్పుడు గోపి గారు అంటే అభిమానం. మిమ్మల్ని పిలుస్తాను నా కార్యక్రమానికి, వెల్కమ్ బోర్డు వేసుకుంటే తప్ప, వెల్కమ్ పోస్ట్ అయితే తప్పంటారా? మర్యాదపూర్వకంగా. ఓకే. ఆయన నాట్ ఓన్లీ ఒక ఏపీ పర్సన్, తెలంగాణ పర్సన్ కాదు కదా, ప్రపంచ ఫిగర్ అయినా. ఆయన తెలుసుకుంటే మొన్న జగన్మోహన్ రెడ్డి స్థానాల్లో 50 స్థానాలు ఆయన గెలిపించిన స్థానాలే. క్రిస్టియన్ 151 స్థానాల్లో ఆయన గెలిపించిన స్థానాలు 50 స్థానాల పైనే. ఆయన గ్రౌండ్ వర్కే. మరి షర్మిలని ఎందుకు గెలిపించలేదు? ఖచ్చితంగా చేస్తారు సార్, ఇంకా టైం ఉందా? 24లో ఎందుకు గెలిపించలేకపోయారు? టైం ఉంది సార్. 50 స్థానాల్లో కనీసం సగం 25 స్థానాల్లో గెలిపించారు. షార్ట్ టర్మ్లో మేడం గారు రావడం జరిగింది. రానున్న రోజుల్లో మీరు చూస్తారుగా అనిల్ గారు పవర్ ఏంటో. మరి అప్పుడు లాంగ్ టర్మ్ ఉండిందా? అనిల్ గారు పవర్ ఏంటో చూస్తారుగా. ఏంటి సార్ ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే దిశగా ప్రయత్నిస్తుంది సార్. అంటే అనిల్ గారు ఏం చేయబోతున్నారు అని మీరు అంటున్నారు. అనిల్ గారిని చూస్తారు కానీ ఏం చేయబోతున్నారు? అనిల్ గారు ఒక వ్యక్తి కాదు సార్, ఆయన క్రిస్టియన్ వ్యవస్థగా ఒక శక్తి. అయినా క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారండి? క్రిస్టియన్స్ అందరూ ఓట్లు వేస్తే గెలుస్తారా? ఇప్పుడు నేను బీసీ, నేను అన్నింటిని. ఆయన అభిమాని కాదా? ఆయన ఆరాధించే అభిమాని కాదా? మరి నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు అనిల్ గారికి? ఏంటి ఆయనకి అంతా అంటే క్రైస్తవేతర వ్యక్తులు అభిమానించేంత ఇదేమో. అనిల్ గారు మంచి వ్యక్తి, నిష్కల్మషం లేని వ్యక్తి, నిజాయితీపరుడు, అబద్ధాలు ఆడినవారు, రాజకీయ నాయకుల్లాగా అబద్ధాలు ఆడినవారు. మరి అంతమందిని క్రైస్తవుల్ని మీరు ఓట్లేయండి నేను పని చేసి పెడతా అని అబద్ధాలు ఆడినట్టే కదా. అబద్ధాలు ఆడరని ఎట్లా అంటారు? ఎవరు చెప్పారు? 2019లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి మీకు కావాల్సింది చేసి పెడతా అన్నారు. ఆయన చేయలేదనే మరి కొత్తగా పార్టీ పెడతారని మేమంతా వచ్చింది. ఆ రోజున ఆయనకు వ్యతిరేకంగా ఎవరన్నా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ నాయకుడు అన్నా మాట్లాడారా? మాట్లాడలే. ఒక బ్రదర్ అనిల్ గారే మాట్లాడారు.
పార్టీ పెట్టాలను పార్టీ పెట్టాలనుకున్నారు ఆ రోజున విజయవాడలో కానీ వైజాగ్లో కానీ. ఆ క్రమంలోనేనా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వీళ్ళందరి దగ్గరికి తిరిగింది? ఎస్. ఏమైంది సార్ ఆ పార్టీ పెట్టే వ్యవహారం ఎందుకు ఆగిపోయింది? ఎందుకు ఆగిపోయిందంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి రానున్న రోజుల్లో ఈ ప్రక్షాళన చేయాలి, ఖచ్చితంగా ప్రక్షాళన కావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అన్న ఒక అడుగు వెనక వేయటం జరిగింది. అంతేనా, లేకపోతే ఇంకేమన్నా ఒత్తిళ్ళు వచ్చాయా, లేకపోతే ఇంకేమన్నా బెదిరింపులు వచ్చాయా? ఆ మధ్యకాలంలో ఒక చర్చ కూడా జరిగింది అనుకుంటాను. అన్నను బెదిరించే స్థాయి ఎవరికి లేదులేండి. అంటే అప్పటికే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేసి ఉంది కదా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? లేకపోతే ఇదే పార్టీని అక్కడ పెట్టాలనుకున్నారా? వైఎస్ఆర్ ఏపీ అని, ఇక్కడ టీపీ, అక్కడ ఏపీ అని. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలకి, అనిల్ అన్న గారు ఇచ్చిన మాటలకి పొంతన లేదు. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు క్రిస్టియన్లు తాటి మీదకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారో ఆ విధంగా పరిపాలన చేయలేకపోతున్నారు. కాబట్టి మిగతా కులాలకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన వచ్చారంతే ఆ రోజున. మీరు అంటున్న ఎస్సీ ఎస్టీ బీసీలలో ప్రస్తుతానికి ఒకటి బాగా రగులుతున్న అంశం ఎస్సీ వర్గీకరణ. ఎస్. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోస్తున్నాడు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఆయనకి సొంత ఎజెండా ఉందిగా. సొంత ఎజెండా అంటే మోడీ గారి ఎజెండా ఉందిగా ఆయనకి. కాంగ్రెస్ పార్టీ చేయలేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాబట్టి, నరేంద్ర మోడీ చేస్తా అన్నాడు కాబట్టి వెళ్ళాను. ఎవరు సార్ ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేయట్లేదా? చేయలేదుగా, సహకరించలేదా ఆయనకి? చేస్తా అన్నాడు, సహకరించారు కదా, చేస్తా అన్ని రాష్ట్రాలు సహకరించినాయి కదా. కానీ వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేసి కృష్ణన్న మాట్లాడటం సరికాదు. మీకు పరిచయం ఉండే ఉంటుందిగా, మీరు బీసీ అధ్యక్షుడిగా. ఆ కృష్ణన్న మాట్లాడటం అది సరికాదు. కాంగ్రెస్ పార్టీ మాలా మాదిగలో ఆయనకి రెండు కళ్ళులాగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో, ఇప్పుడు మూల పురుషులు ఏదైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఈరోజు ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి కానీ కృష్ణానికి ఆ విషయం తెలియదా? ఆయన మేధావి, తెలుసు ఆయనకి. ఎవరైతే మాలా మాదిగలు ఏదైతే అనుకుంటున్నారో ఎస్సీబీసీ మైనార్టీ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ముందుకు వచ్చినాయి. ఇప్పుడు వచ్చినాయి కొత్తగా ప్రాంతీయ పార్టీలు తప్ప అప్పుడు ఏమైనా ఉన్నాయా? అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చే అంశంలో ఎస్సీల విషయానికి వచ్చేసరికి ఒక వర్గానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడున్న ఏఐసిసి అధ్యక్షుడి మొదలు మొన్న ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేసిన 4 ఎంపీల్లో కూడా ఎస్సీల్లో ఒక వర్గమే కంటెస్ట్ చేసింది. మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ. మాదిగలకి ఎవరైతే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ అందులో తప్పదు సార్, అది సీట్లు ఇచ్చుకుంటూ పోతా ఉంది. వాళ్ళ మాటే వింటుంది అనేది కదా ఆయన ఆరోపిస్తూ వస్తున్నది. అది 100% తప్పు. కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ఇవ్వకపోవడం శైలజనాథ్ అన్న పిసిసి అధ్యక్షులు చేయలేదా? రాష్ట్రానికే పిసిసి అధ్యక్షులు చేశారు ఆయన. అంటే మిగతా కులాలను తక్కువ చేసినట్ట? మీరు చెప్పండి, తక్కువ చేసినట్ట? అంత పెద్ద పోస్ట్ ఇచ్చారు అంటే పరిపాలన చేయాలనే కదా, అన్ని కులాలను కలుపుకోవాలని. మరి మాదిగలకే పిసిసి అధ్యక్షులు కట్టబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా అంత పెద్ద పోస్ట్ తర్వాత ఇంకా పోస్టులు అడుగుతారా? మరి ఎంపీలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి కదా. ఎంపీలు ఎవరైతే నాయకులుగా పనిచేస్తున్నారో క్యాపబిలిటీ ఉన్న లీడర్లు ఖచ్చితంగా ఇచ్చాం. సంతనూతలపాడు ఎమ్మెల్యే పోటీ చేశారు, పక్కా నియోజకవర్గం పోటీ చేశారు. ఎంత లేదన్నా రాజకీయాలంటే కుల సమీకరణలు, ఈ సోషల్ ఇంజనీరింగ్ చేసుకునే కదా రాజకీయ పార్టీలు వెళ్తాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎక్కడో ఈ విషయంలో ఏమైనా రాంగ్ స్టెప్ పడిందా కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు మాలలకే 4 ఎంపీ సీట్లు ఇచ్చారు, ఎందుకు మాదిగలకు 1 ఎంపీ సీటు కూడా ఇవ్వలేకపోయింది అని అంటాడు ఆయన. లేదు, అలాంటిది ఏమీ లేదు. అక్కడ ఉన్నటువంటి క్యాపబుల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో పనిచేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళందరినీ ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అలా ప్రూవ్ చేసుకోవటానికి ఆ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. మాదిగలు లేరా కాంగ్రెస్ పార్టీలో? ఎందుకు లేరు? కంటెస్ట్ చేసే మాదిగలు ఆ రోజున రాలేదంట. ఆ రోజున కంటెస్ట్ చేయడానికి మాదిగలు రాకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏం కాదు సార్, ఆ రోజున రాలేదు. పార్టీలో ఉన్నటువంటి మాలలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారనే కదా అనేది మందకృష్ణ మాదిగ అంటున్నది. మందకృష్ణ అన్న ఏదైతే వర్గీకరణ విషయాన్ని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఉన్న నాయకులను దూరం చేయాలనుకుంటున్నారో అదే అవివేకం. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్న మాదిగలు కానీ మాలలు కానీ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. వర్గీకరణ కూడా ఎవరు వ్యతిరేకంగా చేయలేదు. మొన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఆమోదించారు. కానీ ఈయన ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు మెప్పు పొందడం కోసం మిగతా వాళ్ళందరినీ బూచిలాగా చూపిస్తున్నాడు.
అంతే. మా కార్యక్రమంలో ఎందుకు తీసుకెళ్తాయి? వ్యక్తిగతంగా ఒక బీసీ నాయకులుగా మీ స్టాండ్ ఏంటి ఈ వర్గీకరణ మీద? స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా అందరికీ న్యాయం జరగాలి, అన్ని వర్గాలు సంక్షేమ పథకాలు అందుకోవాలి, అన్ని వర్గాలు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మేము స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా. నాగరాజ్ గారు, ప్రస్తుతం మీరు నడుస్తున్న లైన్ అంటే మీ పార్టీ అధ్యక్షురాలు, మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న లైన్ వెనకాల అంతా నడిపిస్తుంది షర్మిల గారి వెనకాల నుంచి చంద్రబాబు నాయుడు గారు అని అంట కదా? మీడియా వాళ్ళకి కానీ వైసీపీ పార్టీకి కానీ నేను ఒకటే చెప్తున్నా, మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారండి మధ్యలో? వైసీపీ వాళ్ళు ఉంటే మేము ఆ విషయాన్ని తీసుకొచ్చాం. 2019లో నడిపించింది, పాదయాత్ర చేసింది, వెనకాల నుండి చేయించింది చంద్రబాబు నాయుడే. అలాగే ఓదార్పు యాత్ర చేయించింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రతి వారం జైలు దగ్గర అన్న కోసం నిరాహారంగా దీక్షలు చేసి ఈ చేసి ఆయన గెలిపించడానికి కూడా వెనకాల ఉండి నడిపించింది చంద్రబాబు నాయుడు గారే. సిగ్గుసేర ఉండాలి ఈ వైసీపీ నాయకులకి ఎవరికన్నా. ఆ విజయసాయిరెడ్డి గారికి, ఆ మంత్రులకి సిగ్గుసేర ఉండాలి. ఎందుకంటే అన్న కోసం ఆ రోజున 3000 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసి ఆయన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడితే ఆ రోజున ఆవిడ వెనకాల పరిగెత్తారు, నడవలేదు ఈ నాయకులు. ఎవరు? ఈ విజయసాయిరెడ్డి గారి, పేరు నాని కానీ, మిగతా నాయకులు కానీ, కోడాల నాని కానీ ఏదైతే ఉన్నారో మాట్లాడే నాయకులు, ఆవిడతో పాటు కనీసం ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ నడవలేక ఓ మూలన కూర్చున్నారు ఆ రోజున. మేము సాక్ష్యం దానికి. అప్పుడు బాగానే ఉన్నారు సార్, అప్పుడు అన్న కోసమే పనిచేశారు. తర్వాత ఎందుకు ఆమెలో మార్పు వచ్చిందంట? రాష్ట్ర భవిష్యత్తు కోసం మార్పు వచ్చింది. అన్నను కూడా ఓడగొట్టాలి అనే ముఖ్య సంకల్పం ఎందుకు? రాజశేఖర రెడ్డి పరిపాలన రాలేదు కాబట్టి, ప్రజలు అన్యాయం అయిపోతున్నారు కాబట్టి, ఆంధ్ర రాష్ట్రం అధోగతి అయిపోతుంది కాబట్టి ఈరోజు అన్నను కూడా ఓడగొట్టే స్థితిలో మా షర్మిలమ్మ గారు ఉన్నారు. అంటే కమిట్మెంట్ లీడర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి కమిట్మెంట్ లీడర్గా ఈ రోజున వచ్చి అన్నను కూడా ఓడగొట్టే స్థితిలో ఆవిడ ఉన్నారంటే ప్రజల కోసం ఆలోచించినట్ట, లేకపోతే చంద్రబాబు నాయుడు కోసం వీళ్ళ కోసం ఆలోచించినట్ట? అంటే ఇదే కామెంట్ కదా ఎక్కువ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా ఫోకస్ చేసింది. వాళ్ళకి చంద్రబాబు నాయుడు దారిలోనే షర్మిల నడుస్తున్నారు, ఆయన వేసిన బాటలో ఆయన కోసం పనిచేస్తున్నారు అన్నట్టుగా ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఎవరో నడిపించేంత అసమర్థురాలు షర్మిల గారు కాదు, సమర్థమైన నాయకురాలు కాబట్టి రాహుల్ గాంధీ గారు బాధ్యతలు ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నను సైతం ఓడగొట్టడానికి సిద్ధపడింది. రానున్న రోజుల్లో రాష్ట్రం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంది. షర్మిలారెడ్డి గారి క్యాపబుల్ లీడర్. రాజశేఖర రెడ్డికి ఏకైక వారసురాలు ఎవరన్నా ఉందంటే షర్మిలారెడ్డి గారని మనస్ఫూర్తిగా చెప్తున్నాం, మేము నమ్ముతున్నాం. రాజకీయ వారసురాలు. ఎస్. జగన్మోహన్ రెడ్డిని నమ్మారుగా జనాలు. రాజశేఖర రెడ్డి గారు లాగా చేస్తారని నమ్మాం. ఈయన దాచుకుంటాడని తెలియదు కదా. ఇంకోటి కూడా చెప్తున్నా, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చేసినప్పుడు షర్మిల గారు గృహిణి. అన్న చూస్తాడు, నాన్న చేస్తారు, నాన్న పాటలో అన్న ఉంటారని అనుకుని వదిలేశారు. ఇప్పుడు ఏ అవినీతి ఆరోపణలు ఎవరన్నా ఒకటన్నా ఉందా షర్మిలారెడ్డి గారి మీద? ఆవిడ క్లీన్ షీట్. నేరాల ఘోరాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆవిడ క్లీన్ షీట్, ఇప్పటికీ క్లీన్ షీట్, ఎప్పటికీ జనాల కోసం ప్రాధేయపడే ఆవిడ కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ఆంధ్ర రాష్ట్రం అనాథ కాకుండా చూడటం కోసం ఆవిడ తపన. నాగరాజ్ గారు, మీరు ఇప్పటి వరకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, మరి బీసీలకి ఏంటి? ఇప్పటి వరకు ఉన్న ప్రాంతీయ పార్టీలు బీసీలకి ఏమైనా చేసినాయా? అంటే మీరు కూడా చేయరా? ప్రాంతీయ పార్టీలు ఏమైనా చేసినాయా అనే క్వశ్చన్ చేసుకుని ఇప్పుడు వరకు పోరాటాలు చేశాం. తెలుగుదేశం పార్టీ మా పార్టీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పుకుంటారు. తెలుగుదేశం నేననేది అదే. జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు అని చెప్పుకుంటా ఉంటాడు. నేను కూడా అదే సార్ చెప్పేది. ఆయన ఏమన్నా నా బీసీలు అంటారు, ఈయన ఏమన్నా బీసీలు నా 2 కళ్ళు అంటాడు బాబు గారు. చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి 2 కళ్ళు 3 కళ్ళు అని చెప్పి ఉన్న కళ్ళు కూడా పీకేస్తున్నాడు ఆయన. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలో నా వెన్నుముక్క అని చెప్పి బీసీలు నడ్డి వీస్తున్నాడు. అలా కాకుండా జరగడం కోసమే కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా బీసీలందరినీ ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి, రాజకీయంగా ఎదగాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తాం. ఎట్లా? రానున్న రోజు రాజకీయంగా నిలబడితే సరే, లేకపోతే ఆర్థికంగా సామాజికంగా చేయాలి కదా. అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అవుతుందో మేము నమ్ముతున్నాం. కుల గణన జరిగితే బీసీలకు ప్రత్యేకంగా వచ్చేది ఏంటి? ఎందుకు రాహుల్ గాంధీ ఆ విషయం మీద అంత స్టిక్ ఆన్ అయి ఉన్నారు? ఇప్పుడు సార్ మొన్న జరిగిన స్థానిక ఎన్నికలు చూసుకుందాం. 50% రిజర్వేషన్ దాటకూడదు అని చెబుతూనే 37% ఉన్న బీసీ రిజర్వేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు
కోర్టులో వేరే వాళ్ళ కార్యకర్తలతో కోర్టులో ఫైల్ చేయించి 37% కాస్త 27% కుదించేశాడు. అంటే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషను 6,000 నుంచి 7,000 మంది బహిరంగ రాజ్యాంగ పదవులు కోల్పోయాం మేము. అదే కులగణన జరిగితే 60% ఉన్న జనాభా బీసీ జనాభా మేమెంతో మాకంతా అనే నినాదాన్ని భారత రాజ్యాంగం ప్రకారం ఏదైతే అంబేద్కర్ గారు రాశారో రిజర్వేషన్ ప్రకారం అమలు జనాభా ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని ఖచ్చితంగా 50% అబోవ్ వస్తుంది. అది రాహుల్ గాంధీ గారు స్టాండ్ తీసుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి అమలు చేయాలి, ఏదైతే ఉందో బీసీ జనాభాను లెక్కించాలి, జనగణనలో కులగణనలో చేర్చాలి అని రాహుల్ గాంధీ స్టాండ్ తీసుకున్నారు. దానికి షర్మిలా గారు మద్దతుగా ఆంధ్ర రాష్ట్రం కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో మొదలుపెట్టారు. అది జరిగినప్పుడు ఖచ్చితంగా ఏదైతే మేము లాస్ట్ టైం 6,000 పదవులు కోల్పోయామో ఈసారి 12,000 పదవులతో ముందుకు వస్తాం. అప్పుడు అభివృద్ధి జరిగినట్టే కదా. కార్పొరేషన్లు ఇచ్చి మొత్తం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు ప్రకటించి చేస్తే అది అభివృద్ధి కాదా? మీరు చూశారుగా కార్పొరేషన్ పేరుతో ఏం చేశారు. కార్పొరేషన్ పేరుతో కుర్చీ ఇచ్చి మన బీసీ నాయకులకు మెడలో గంట కట్టి జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం తప్ప ఆ కుర్చీ నుంచి కనీసం 1,00,000 రూపాయల నిధులు కూడా కార్పొరేషన్కి ఇవ్వలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున చేశాడు. కుర్చీ ఇచ్చారా? ఆ కుర్చీ దులుపుకునే ఇచ్చారా కుర్చీ? అదే ఆ కుర్చీ ఇచ్చి కార్పొరేషన్ చైర్మన్ అనే కుర్చీ ఇచ్చి మెడలో గంట కట్టి జగన్మోహన్ రెడ్డి గారు భజన చేశారు తప్ప ఆ కుర్చీ దగ్గర నుంచి కార్పొరేషన్కి 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూసాం. మరి బీసీ సంఘం అధ్యక్షులుగా ఉండి నాగరాజు గారు చేసిన పోరాటం ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద? మనం ఆ పోరాట ఫలితమేగా మరి ఆయన ఓడిపోయింది. 11 స్థానాలకు ఎందుకు పరిమితం అయ్యారు? లాస్ట్లో 151 స్థానాలు ఎందుకు ఇచ్చారు? అర్థం కావట్లేదు. ఏం చేశారు నాగరాజు గారు? ఖచ్చితంగా ఆయన ఓటమికి ఖచ్చితంగా బీసీలని ఎలా అన్యాయం చేశాడో తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గాల్లో. మరి ఆ స్థాయిలో వాళ్ళను ఓడించగలిగారు కానీ నాగరాజు గారు ఎందుకు గెలవలేకపోయారు? ఇక్కడ మా నియోజకవర్గం వచ్చి పెడన కాన్స్టిట్యున్సీ. 3 సామాజిక వర్గాలు ఒకే సామాజిక వర్గం, గౌడ్ సామాజిక వర్గం. 3 పార్టీల నుంచి 3 పార్టీల నుంచి ఆల్రెడీ ఇద్దరు నాకున్న అపోనెంట్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా తండ్రులు ఒక ఎమ్మెల్యే 2 సార్లు చేశారు. అతను ఆల్రెడీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నుంచి డిసిసి దాకా ఎదిగారు. కానీ ఇద్దరు తండ్రులు ఎక్స్పైర్డ్ అవటం వాళ్ళ మీద సానుభూతి మా నియోజకవర్గ ప్రజలకు ఉంది. గెలిపిస్తే అభివృద్ధి చేస్తారనేటువంటి ఇది సానుభూతి కంటే ఎక్కువ ఉంటుంది కదా. ఎస్, కాంగ్రెస్ పార్టీ మరి అది ఎందుకో మిమ్మల్ని నమ్మలేకపోయారు? మరి లేదు సార్, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఏంటంటే రాష్ట్రాన్ని విడగొట్టిన బాధలో ఇంకా ఉన్నారు. ఈసారి రిలీజ్ అయ్యారు. 2 సార్లు చంద్రబాబు నాయుడు చూసాం, జగన్మోహన్ రెడ్డి చూసాం. మళ్ళీ రాజశేఖర రెడ్డి పరిపాలన కావాలని రిలీజ్ అయ్యే తరుణంలో ఎన్నికలు రావడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెడ నియోజకవర్గం నుంచి వినయ్ చూపిస్తాం, మళ్ళీ మీ ఇంటర్వ్యూకి వస్తాం. ఏంటి నాగరాజు గారు అంటే అసలు నాగరాజు గారి ప్రయాణం ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? ఎందుకు నాగరాజు గారు ఈరోజు బీసీ అధ్యక్షుడి స్థానం నుంచి ఈరోజు ఒక జాతీయ పార్టీలో ఓబీసీ చైర్మన్ స్థానానికి ఎట్లా ఎదిగారు అని చెప్పుకునే దాంట్లో అసలు నాగరాజు గారి ప్రస్థానం ఎట్లా మొదలైంది? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఈ వ్యవస్థలన్నింటిని జనాభా దామాషా ప్రకారం చూసుకుంటే రాష్ట్ర జనాభాలో కానీ దేశ జనాభాలో కానీ బీసీ వర్గాలు ముందున్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా ఎక్కువ. కానీ అనుకున్నంత ఇదిగా అధికారాలు కానీ పదవులు కానీ ఉద్యోగాలు కానీ అర్హత ఉన్నప్పటికీ కోల్పోతూ ఉన్నారు. వాటిని పరిరక్షించుకుని వాటిని సాధించుకునే దిశగా ముందు మచిలీపట్నం పార్లమెంటు ప్రెసిడెంట్గా ఆర్ కృష్ణయ్య గారి దగ్గర చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. బీసీ సంఘం బందర్ పార్లమెంటు ప్రెసిడెంట్గా. ఓకే. దాన్ని ముందు ఏం చేస్తుండేవాళ్ళు? అంతకుముందు నాది ఫ్రాన్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ భీమవరం. ఓకే. భీమవరం చేస్తూ ఉండేవాడు. మీది మచిలీపట్నం. ఓకే. పెడానికి కూతువేటి దూరం 1 కిలోమీటర్ దూరంలో మచిలీపట్నం. మీ పూర్వీకులు ఎవరన్నా రాజకీయాల్లో ఉన్నారా? మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు, అన్నయ్య గారు రాజకీయాల్లో ఉన్నారు. ప్రజెంట్ సర్పంచ్, ఎంపీటీసీ మా స్థానిక రాజకీయాల్లో ఉన్నారు. అన్న మండల ప్రెసిడెంట్గా చేయటం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఓకే. అలాగే తర్వాత బందర్ పార్లమెంటు నుంచి పోరాటాలు స్టార్ట్ చేశాను. పార్లమెంట్ అధ్యక్షుడిగా
ఒక 4 ఏళ్ళు కొనసాగించిన తర్వాత ఆర్ కృష్ణ గారు మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే. జిల్లా ప్రెసిడెంట్గా కృష్ణా జిల్లా ప్రెసిడెంట్. ఓకే. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రెసిడెంట్గా పనిచేసాం. తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రమోషన్ చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పుడు స్టిల్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఇది 3వ సంవత్సరం కొనసాగుతున్నాం. ఇప్పుడు ఒక పక్క ఉద్యమ సంఘానికి అధ్యక్షులుగా ఉంటూ రాజకీయాల్లో కూడా ఉండొచ్చండి. ఇప్పుడు ఆర్ కృష్ణ గారు ఉద్యమ సంఘ నేషనల్ ప్రెసిడెంట్ గారు సార్. అవును. ఆయన ఎంపీగా చేయట్లేదా? మా నేషనల్ ప్రెసిడెంట్ గారు మాకు స్ఫూర్తి. అట్లానే మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారు. ఎస్. ఇక్కడ మీ నేషనల్ ప్రెసిడెంట్ గారు ఎందుకు రాజ్యసభకు రిజైన్ చేశాడు సార్? ఇప్పుడు ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. ఆ ఎంపీ కన్నా బీసీ సంఘ అధ్యక్షుడిగా ఉండటం ఆయనకి నచ్చింది. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న విధి విధానాలు నచ్చకపోయి రాజీనామా చేశారు. ఏంటంట ఏం అడ్డు వచ్చాయి? వైఎస్ఆర్ అన్నీ అడ్డు వచ్చాయి. వాళ్ళు చేస్తున్న నాయకత్వం చేస్తున్న పనులకు అడ్డు వచ్చి రాజీనామా చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి వెళ్ళినట్టు అనుకోవాలా? లేదు లేదు, జగన్మోహన్ రెడ్డిని నమ్మి కృష్ణయ్య గారు వెళ్ళటం ఏంటండి? కృష్ణయ్య గారిని నమ్మి ఆయన వచ్చారు. కృష్ణయ్య గారు బీసీ ఓట్లు వేయమని ఆయన ఏలూరు బీసీ గర్జనలో ఆయన తీసుకొచ్చాక బీసీ గర్జన మీటింగ్ పెట్టింది. మరి రాజ్యసభ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తా అన్నాడు, ఈయన అడిగాడా? ఆయనే ఇచ్చాడా? ఆయనే ఇచ్చాడు. ఏ రోజన్నా ఆయన వైసీపీలో పార్టీలో సభ్యత్వం ఉందా కృష్ణానికి? కరెక్టే. లేదు కదా. దట్టు ఆంధ్రప్రదేశ్ కూడా కాదు కదా. మరి ఎవరు ఇచ్చినట్టు? బీసీలు మన్నను పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. సార్, వాస్తవంగా మీకు ఏమన్నా అనిపిస్తుందా సమీప భవిష్యత్తులో ఏమన్నా స్థానిక సంస్థల్లో కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్లో కానీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పర్ఫామ్ చేయగలుగుతుంది? ఖచ్చితంగా ఖచ్చితంగా. రానున్న ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఈ స్థానిక పార్టీలు చేస్తున్న అరాచకాల గురించి కానీ వివరిస్తాం. రాహుల్ గాంధీ గారిని నినాదం ముందుకు తీసుకెళ్తాం. షర్మిల గారు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారో దాన్ని వివరిస్తాం. ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో మా ప్రభావం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.